అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లేవియా కాండము 7వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాన్ని గూర్చిన విధి ఏదనగా, దహన బలి పశువులను వధించుట చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దానిలో నుండి దాని క్రొవ్వు అంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను, దాని అంత్రములలోని క్రొవ్వును, 2 మూత్రగ్రంథులను, డొక్కలపైన ఉన్న క్రొవ్వును, మూత్రగ్రంథుల మీద క్రొవ్వును, కలేజము మీద వపను తీసి దానినంతయు అర్పింపవలెను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. పాప పరిహారార్థ బలిని గూర్చిన గాని, అపరాధ పరిహారార్థ బలిని గూర్చి గాని విధి ఒక్కటే. ఆ బలి ద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించినో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మం అంతనిది, అది అతని దగును. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే గాని పెనం మీదే గాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిసినదే గాని పొడిదే గాని మీ నైవేద్యములన్నింటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞతార్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివినైన పిండి వంటలను, నూనె పులిసినవియు పొంగనివినైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను. అది సమాధాన బలి పశువు రక్తము ప్రోక్షించిన యాజకునిది, అది అతని దగును. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను. దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించు బలి మొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దాన్ని అర్పించునాడే తినవలెను. మిగిలినది మరునాడు తినవచ్చును. 3వ నాడు ఆ బలి పశు మాంసములలో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఒకడు తన సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను 3వ నాడు తినినెడల అది అంగీకరింపబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు. అది హేయము. దాని తినువాడు తన దోష శిక్షను భరించును. అపవిత్రమైన దేనికైనాను తగిన మాంసమును తినకూడదు. అగ్నితో దానిని కాల్చివేయవలెను. మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును గాని ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసంలో కొంచెమైనను తినిన ఎడల వాడు ప్రజల నుండి కొట్టివేయబడును. ఎవడు మనుషుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసమును తినునో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దానిని ఏమాత్రమును తినకూడదు. ఏలయనగా మనుషులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినిన ఎడల వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాస స్థలములలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి పశువు బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యముల నుండి తాను అర్పించినది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమద్రవ్యములను, అనగా బోర మీద క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను. యాజకుడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని బోర అహరోనుకును అతని సంతతి వారికిని చెందదు. సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడి జబ్బనియ్యవలెను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశురక్తమును క్రొవ్వును అర్పించును కుడి జబ్బ వానిదగును.
ఏలయనగా ఇశ్రాయేలీయుల యొద్ద నుండి అనగా నారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడి చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నాను. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారి చేత తీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమద్రవ్యములో నుండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టి అతని సంతతి వారికి కలిగెను. వీటిని ఇశ్రాయేలీయులు వారికి ఇయ్యవలెనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి సంతతి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. ఇది దహన బలిని గూర్చిన అపరాధ పరిహారార్థపు నైవేద్యములను గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్ఠిత అర్పణములను గూర్చియు సమాధాన బలిని గూర్చియు చేయబడినవిది. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములను తీసుకొని రావలెనని సినాయి అరణ్యంలో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సినాయి కొండ మీద మోషేకు అలాగునని ఆజ్ఞాపించెను. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.